మనిషి గుణవంతుడైతేనే మనిషిగా లెక్కకొస్తాడు. దుర్గుణుడైతే అసలు వాడిని మనిషిగానే పరిగణించం. వాడి వల్ల సమాజానికే చేటు కనుక వీలైనంత వరకు వాడిని దూరంగానే ఉంచుతాం. వాడి దుర్గుణాల వల్ల మానవతకే ముప్పు వాటిల్లుతుంది కనుక వాడిని మనిషిగా కూడా లెక్క పెట్టాం. దుర్గుణాలు లేవు సరే, సుగుణాలు లేవు, శుభం. వాడు నిర్గంధకు శుభం, కాగితపు పువ్వు లాంటివాడు. పువ్వు పువ్వుగా పరిగణింపబడేది అది తావులు చిమ్మినప్పుడే కదా. తావులు చిమ్మకపోతే అది మల్లె అని, సంపెంగ అని, పొన్న అని, పొగడ అని తెలిసేదెట్లా? అంచేత తావిరేని పువ్వును పువ్వుగానే పరిగణించం. అదిగో ఆ నిర్గంధ కుసుమం లాంటి వాడే నిర్గుణుడును. ఇక మనిషిలోని మానవత్వాన్ని గుబాళింపచేసేవి అతనిలోని గుణాలే. అంచేత గుణవంతుడైన వాడే మనిషి అని కీర్తిస్తాం, పరిగణిస్తాం. ఆ గుణాల్లోనూ ప్రముఖాలు కొన్ని ఉంటాయి. మిగిలిన గుణాలు లేకపోయినా ఆ గుణాలుంటే మనిషి మనిషిగా రాణిస్తాడు, గణనకెక్కుతాడు. అట్లాంటి గుణాలు కూడా ధనం లేకపోతే రాణించవు సుమా అని ధన ప్రాధాన్యాన్ని ఎత్తి చూపుతున్నాడు నీతికారుడు. శీలం శౌచం శాంతిర్దాక్షిణ్యం మధురతా కులే జన్మ న విరాజంతే సర్వాణ్యర్థవిహీనస్య పురుషస్య. ధనం లేనివానికి శీలం, శౌచం, శాంతి, దాక్షిణ్యం, మాధుర్యం, సత్కుల జన్మ ఇట్లాంటి గుణాలు ఎన్ని ఉన్నా అవి రాణించవు. నీతికారుడు మనిషిని మనిషిగా నిలబెట్టే ప్రధాన గుణాలు ఆరింటిని పేర్కొంటున్నాడు. అవి శీలం. సాధారణంగా నడవడిక అన్న అర్థంలో వాడుతూ ఉంటాం ఈ మాటని. కానీ ఎక్కువ వారికి తక్కువ వారితో ఉండే గాటంపు చిలిమిని శీలం అంటారు. ఇట్లాంటి శీలం అరుదుగా కనవస్తుంది. అరుదైన ఈ శీలం మనిషిని మహోన్నతంగా నిలబెట్టేదైనా ఈ శీలం కూడా డబ్బు లేకపోతే రాణించదంటాడు నీతివేత్త. రెండోది శౌచం. ఇది రెండు రకాలు: అంతఃశౌచం, బాహ్య శౌచం. స్నానాదుల వల్ల సిద్ధించేది బాహ్య శౌచం. పులిగడిగిన ముత్యంలా, అద్దంలా నిర్మలమైన మనసుండడం అంతఃశౌచం. ఇది మానవతను పరిమళింపచేసే సుగుణమే కానీ ఇది కూడా డబ్బు లేకపోతే రాణించదు. మూడవది శాంతి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం వల్ల ఇది సమకూరుతుంది. ఎంతో సాధన వల్ల కానీ ఈ స్థితి కలగదు. ఇది మనిషి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టగలిగేదే. దీనివల్ల మనిషి తాను ఆనందపడతాడు, పరులను ఆనందింపచేస్తాడు. అట్లాంటి శాంతి కూడా డబ్బు లేకపోతే రాణించదు. నాలుగోది దాక్షిణ్యం. దాక్షిణ్యం అంటే సామర్థ్యం, సమభావం కూడాను. సామర్థ్యం వల్ల, సమభావం వల్ల కూడా 10 మందిని కూడగట్టుకోగలడు మనిషి. సామాజికంగా మనిషికి ఎంతో ఉపకరించే గుణం ఇది. అంతేకాదు, దాక్షిణ్యం అంటే మంచి మాటలతో పరుల మనసెరిగి అందుకు తగినట్టు మసలుకోవడం కూడాను. బతకనేర్చిన గుణం ఇది. ఇంతటి గుణము ధనం లేకపోతే వెలవెలపోవాల్సిందే. తర్వాతది మాధుర్యం. మాధుర్యం మాటలో, చేతలో, మనసులో కూడా ఉంటుంది. తియ్యగా అంటే అవతలి వారికి ఇష్టం కలిగేట్టు మసలుకోగలగటమే మాధుర్యం. మనసు కరగగా ఏర్పడిన ప్రసన్నతను, ఆనందాన్ని కూడా మాధుర్యం అంటారు. ఎదిరిని ఆకట్టుకునే గుణం ఇది. ఇది కలవాడికి ఎంతవాడైనా మోకరిల్లాల్సిందే. అట్లాంటి ఈ గుణం కూడా ధనం లేకపోతే రాణించదు. చివరిది సత్కుల జన్మ. ఆభిజాత్యం అంటాం వ్యవహారంలో. ఆనువంశిక ప్రతిష్ట కూడా మనిషిని ఎత్తులో నిలబెడుతుంది. తాతతండ్రులు ఆర్జించిన ధనధాన్యాదులతో పాటు వారు పొగులు పోసిన యశస్సు వీడి బ్రతుకు బంగారు బాటను సాగిపోవడానికి సహకరిస్తుంది. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోగలగటం మనం చూస్తూనే ఉంటాం. ఇది కూడా డబ్బు లేకపోతే రాణించదు పొమ్మంటున్నాడు నీతికారుడు. మొదటే మనవి చేశాను, మనిషిలో అరుదుగా కనిపించే గుణాలివి అని. అంతేకాదు, ఆవశ్యకాలు కూడానివి. ఇట్లాంటివి ఎన్ని ఉన్నా మనిషికి ధనం లేకపోతే రాణింపు ఉండదని నీతికారుడు అనుభవంతో చెప్తున్నాడు. ధనావశ్యకతను చెప్పటంలోనే తాత్పర్యం తప్ప పై గుణాలను తక్కువ చేయడం నీతికారుని తలపు కాదు సుమా. ఈ గుణాలు మంచివే, ఇవి తప్పక మనిషికి ఉండాల్సినవే. ఇవి మనిషిని మహోన్నతంగా నిలిపేవే. అయినా ధనం లేకపోతే ఈ గుణాలు రాణించవు సుమా అని అనుభవంతో హెచ్చరిస్తున్నాడు.
చాలామంది లోకంలో ధనం విషయంలో ఒక తిరస్కార భావాన్నో ఉదాసీన భావాన్నో ప్రకటిస్తూ ఉంటారు. తమకు ధర్మమో నీతో మరేదో తాము గొప్పదని నమ్మినది మాత్రమే ప్రధానం, ధనంతో మాకు పని లేదన్నట్టు వ్యవహరిస్తూ ఉంటారు. ధనార్జన చేయకపోవటం, తాము నమ్మిన దానికోసం బతుకును ముడుపు కట్టి తమ లక్ష్య సాధనకు ఎవరో ధనం సమకూర్చాలని, అట్లా సమకూర్చటం వారి విధి అని, సమకూర్చమనటం తమ హక్కు అని భావిస్తూ ఉండడం గమనిస్తూ ఉంటాం. అదిగో అట్లాంటి వారికో హెచ్చరిక ఇది. నువ్వు ఎన్ని నమ్మినా, నీ ఆశయం ఏది అయినా, నీలో ఎన్ని గుణాలున్నా, నువ్వు ఎంత లోకం కోసం పాటుపడుతున్నా ధనాన్ని మాత్రం ఉపేక్షించరాదు. న్యాయంగానే సంపాదించు, ధర్మబద్ధంగానే ఆర్జించు. నీ ఆశయాలను తాకట్టు పెట్టకు, నీ అభిప్రాయాలను మార్చుకోకు. కానీ ధనాన్ని మాత్రం సంపాదించే తీరాలి. ధనమంటూ లేకపోతే చెప్పేంగా సుగుణాల మాట, అవి ఎన్ని ఉన్నా రాణకు రావుసుమా అని గుర్తు చేస్తున్నాడు పండిన అనుభవంతో పండిత చక్రవర్తి.